డిజిటల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ఎంపీ అరవింద్ పుట్టినరోజు వేడుకలు 48 మందికి ఇన్సూరెన్స్ కానుకలు కాదు భవితకు భరోసా కల్పించిన ఎంపీ పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టే బదులు ఒక మనిషికి అండగా నిలవాలన్నదే లక్ష్యంగా ఇన్సూరెన్స్ జరిపారు. ప్రజల ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. పుట్టినరోజు కానుకలు ఇవ్వడం విందులు ఇవ్వడం చూశాం కానీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి జన్మదినోత్సవాన్ని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లోని బోర్గాంలో అంగరంగా జరిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు నాయకుల మధ్య ఘనంగా జరిపారు. ఇప్పటికే పేదల గుండె సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సేవలు అందిస్తున్న ఎంపీ అరవింద్ పుట్టినరోజును వినూత్న రీతిలో నిర్వహించారు. బోర్గాంలో 48 మందికి బీమా చేశారు. బీమా పొందిన వారు సంతోషం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ప్రదాతగా రైతులకు అండగా చిన్నారుల గుండె చప్పుడు వింటూ ఎప్పుడూ వారికి అండదండగా నిలుస్తున్న పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పుట్టినరోజులో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ అన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఎంపీ అన్నగారిని మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఎందుకనంటే 48వ సంవత్సరము పుట్టినరోజు కాబట్టి జయంతి కాబట్టి దాన్ని ఉద్దేశించి 48 మందికి ఇది పాలసీ అనేది చేయించడం జరుగుతున్నది. అందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. దానివల్ల మాకు అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే అన్నగారు ఇంకా చాలా అభివృద్ధి చెందాలని అందరికీ మంచి సహాయాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందరికీ ఒక్కొక్కరికి 4 లక్షల బీమా అనేది చేపిస్తున్నారు అన్నగారు. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నగారికి. అన్న జై శ్రీరామ్. ఇలాగే చాలా మంచి పనులు మీరు ఇంకా చెయ్యాలి అని చెప్పేసి అలాగే ఇలాగే మంచి పనులన్నీ చేయాలని చెప్పేసి అన్నగారికి కోరుకుంటున్నాము. ఆరోగ్యాలతో చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అన్న జబీనగర్ కాలనీ తరపు నుండి బోర్గంపీ తరపు నుండి అందరి తరపు నుండి మీకు మరొకసారి విషయాష్ హ్యాపీ బర్త్డే అన్న. అరవింద్ పుట్టినరోజు అరవింద్ ఆ రోజు నాడు మంచితనం బీమా నింపుతున్నారు. మాకు మంచిది ఆయననే కడుతున్నాడు ఇన్సూరెన్స్. మా పేరు మీద కడుతున్నాడు. నా కొడుకులు కట్టలే, ఈయననే కొడుకును. అరవింద్ అన్న పుట్టినరోజు సందర్భంగా అన్న పసిపిల్లలకి ఎట్లయితే ఆదుకుంటుండో అదే విధంగా ఈ బర్త్డే సందర్భంగా లేని ప్రజల వారికి ఈ ప్రధానమంత్రి పథకాలని తీసుకోవడానికి మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఒక్క వ్యక్తికి 4 లక్షలు. ఇట్లాంటి కార్యక్రమం ఈ సెలబ్రేషన్ కన్నా ఇట్లాంటి కార్యక్రమం చేద్దామని ఇది ముందట పెట్టుకున్నాము. మరొకసారి ధరంపూరి అరవింద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. పసుపు బోర్డు ప్రదాత చిన్నపిల్లల గుండె చప్పుడైన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధరంపురి గారి 48వ జన్మదిన సందర్భంగా ఈరోజు బోర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవడం, వారి 48వ జన్మదిన పురస్కరించుకొని స్థానిక నాయకుడు రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడైన నరేష్ గారు 48 మందికి ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతారో వారందరికీ కూడా 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేపించడం, దాంతోపాటు ఇక్కడ కేక్ కటింగ్ కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొనడం, నాతో పాటు ఆర్భాటాలకు దూరంగా సన్మానాలకు దూరంగా ఉంటాడు. ఇలా వారి 48వ జన్మదిన పురస్కరించుకొని ఒక 48 మందికి కార్యక్రమం చేస్తా అని చెప్తే మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకో 10-13 మంది 15 మంది కూడా ఎక్కువ అవుతురన్నా అని చెప్తున్నారు. ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీ అంటే. ధరంపూరి అరవింద్ గారు కూడా నా జన్మదినాలకు ఉత్సవాలు చేయకండి, సేవ చేయండి,
బుక్స్ వంచండి, లేదు ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి వారిచ్చిన పిలుపు మేరకు ఇవాళ నేను కూడా నిజంగా కూడా ఇందూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పార్లమెంట్ మెంబర్ని 2 సార్లు ఎన్నుకున్నారు. వారు ఇప్పుడే 48 ఏటాలో చాలామంది పార్లమెంట్ సభ్యుడు అంటే 60 ఏళ్ళకు మొదటిసారి అవుతారు. కానీ అరవింద్ గారు 48వ సంవత్సరానికి 2వసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు చేసే శక్తిని ఇవ్వాలన్న భగవంతుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి మీద వారికి పూర్తి అవగాహన ఉంది. అది పరిష్కరించే విధంగా ఈ జన్మదిన సందర్భంగా భగవంతుడు ప్రసాదించాలని వారికి ఆయుష్, ఆరోగ్యము, అలాగే ఈ దుష్ట సమాజం మీద ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల